జై శ్రీరామ్. నేను మీ లైఫ్ కోచ్ మూర్తి. మనం ఈరోజు ఐశ్వర్య సూత్రంలో తెలుసుకోబోయే విషయం ఏంటంటే, డబ్బు అనేది ఎలా వస్తుంది అంటే సమయమే డబ్బు. కాబట్టి సమయాన్ని ఏ విధంగా డబ్బుగా మార్చాలి అనేదే ముఖ్యం. ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే డబ్బులు బాగా సంపాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా సమయాన్నే డబ్బుగా మారుస్తున్నారు. సమయాన్నే డబ్బుగా మార్చాలి. ఇక్కడ సమయము డబ్బు ఈ రెండే ముఖ్యం. మూడో ఎలిమెంటు, ఆ సమయంలో మీరు ఏం చేస్తారు, ఏం చేస్తే దాన్ని డబ్బుగా మారుతుంది అనేది మీ స్కిల్లు, టాలెంట్. కాబట్టి ప్రధానంగా ఉన్నది సమయము, డబ్బు. సమయమే డబ్బుగా మారుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ చాలామంది డౌట్ వస్తుంది. అంటే సమయమే డబ్బుగా మారినప్పుడు అందరికీ ఒకే రకంగా ఉంటుంది కదండి. డేకి 24 అవర్సే కదా, అందరికీ 24 అవర్సే. అంబానీకి 24 అవర్సే, నాకు 24 అవర్సే. మరి అంబానీ అన్ని కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు? మరి నేను ఎందుకు అన్ని కోట్లు సంపాదించలేకపోతున్నాను? వాడికి ఉన్నటువంటి ఎక్స్ట్రా టైం ఏముంది? మీరు టైం అంటున్నారు కదా, అక్కడ కూడా సమాధానం చెప్తాను. అక్కడ కూడా సమయమే డబ్బు ప్రతి ఒక్కరికి. అంటే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒక్కడే పనిచేస్తున్నాను, నేను ఒక్కడే 8 గంటలు పనిచేస్తున్నాను, కొంత డబ్బు సంపాదిస్తున్నాను. ఆ 8 గంటలు కాకుండా 10 గంటలు సంపాదిస్తే ఇంకొంత ఎక్కువ డబ్బు సంపాదించగలను. ఆ 10 గంటలు కాకుండా 15 గంటలు పనిచేస్తే ఇంకొంత డబ్బు సంపాదించగలను. ఇప్పుడు నేను చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఒక కిరాణా స్టోర్ స్టార్ట్ చేస్తాను. నేనే పనిచేస్తూ ఉంటాను, నాకు కొంత ఆదాయం వస్తుంది. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే, ఇప్పుడు నా 24 అవర్స్ టైము ఆ షాపుకి పనిచేయదు, సరిపోదు. అప్పుడు నేనేం చేస్తానంటే, నాకు 2 మనుషులు కాదు, ఆ 2 మనుషుల యొక్క సమయాన్ని నేను కొనుక్కుంటా. ఇప్పుడు వాళ్ళ యొక్క 8 గంటలు 16 గంటలు పర్ డేని నేను డబ్బిచ్చి కొనుక్కుంటున్నాను. కాబట్టి ఆ 2 కూడా నా కోసం పనిచేస్తున్నారు. అంటే నేను 8 గంటలు పనిచేస్తున్నాను, నా కింద 2 పనిచేస్తున్నారు, ఆ 16 గంటలు కూడా నాకే పనిచేస్తున్నారు. ఇప్పుడు చూడండి, 24 గంటలు నాకు అయింది. ఇప్పుడు అంటే 24 గంటలు నేను యాక్టివ్గా పనిచేసి 8 గంటలు, నా కింద 2 పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెరువు 8 గంటలు 16 గంటలు నా కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ 16 గంటలు 24 గంటలని నేను మనీగా కన్వర్ట్ చేయగలుగుతున్నాను. అదేవిధంగా అంబానీ కొన్ని వేల మంది వాళ్ళకి 8 గంటలు పర్ డే ఇస్తుంటే ఆ సమయాన్ని కొన్ని కోట్లుగా మారుస్తున్నారు. దాని అర్థం అది. మనం అందరూ కూడా ఎంప్లాయీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయర్కి మన సమయాన్ని మనం ఇస్తున్నాము. మన ఎంప్లాయర్ మనకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు, జీతం ఇస్తున్నారు అంటే మన సమయం కోసమే వాళ్ళు ఇస్తున్నారు. మన సమయాన్ని వాళ్ళు కొనుక్కుంటున్నారు. కాబట్టి ఇక్కడ సమయం అనేది ఇంపార్టెంట్ అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించాలంటే సమయాన్నే డబ్బుగా మార్చగలము. నేను గంట సేపు ఉన్నాను, ఈ గంట సేపు ఏం చేస్తే నాకు డబ్బు వస్తుంది అనేది ముఖ్యం. ఇప్పుడు ఇది చేసేది వాళ్ళ యొక్క టాలెంట్ బట్టి ఉంటుంది. ఒక కూలీ పనిచేసేటటువంటి ఒక కూలీ, రోజువారీ కూలీ ఉన్నాడు అనుకోండి, అతను ఇటుకలు మోస్తే రోజుకి ఒక 500 రూపాయలు డబ్బులు ఇస్తారు. అంటే అతని సమయాన్ని 8 గంటలని డబ్బుగా మార్చాలని అనుకుంటే ఆయన 500 రూపాయలుగా మార్చగలడు. ఇప్పుడు అదే ప్లేస్లో ఒక మేస్త్రి ఉంటే, కొంత స్కిల్ఫుల్గా ఉన్నటువంటి మేస్త్రి కదా, కాబట్టి ఆ మేస్త్రి అదే 8 గంటలని 1000 రూపాయలుగా మార్చగలడు. సమయం ఒకటే, కానీ వీళ్ళ టాలెంట్ లేకుంటే స్కిల్ వల్ల దాన్ని డబ్బుగా కన్వర్ట్ చేసే యొక్క ఎబిలిటీ మనకు పెరుగుతూ ఉంటుంది. అదే ఒక సైట్ ఇంజనీర్ ఉంటాడు, ఆ సైట్ ఇంజనీరు గంటకి అంటే రోజుకి 2000 రూపాయలు సంపాదిస్తాడు. అంటే అదే సమయం పనిచేస్తున్నప్పటికీ వీళ్ళు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. అదే ఒక డిజైనర్ ఉంటాడు, ఆ డిజైనరు ఒక గంటకే 5000 రూపాయలు సంపాదిస్తుంటాడు. చూడండి, మన టాలెంట్ పెరిగే కొద్దీ ఇక్కడ మొత్తం బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? సమయాన్ని డబ్బుగా మార్చాలి. నాకున్న సమయం ఇంత, నేను ఆ సమయాన్ని డబ్బుగా మార్చాలంటే నాకు ఏ టాలెంట్ ఉంది, ఏ స్కిల్ ఉంది, ఆ స్కిల్ ఉపయోగించుకొని సమయాన్నే నేను డబ్బుగా మార్చినప్పుడు అవుట్పుట్ ఎంత వస్తుందంటే, నేను టాలెంట్ స్కిల్ బట్టి నువ్వు యూజ్ చేసే సమయం బట్టి వస్తుంది. కాబట్టి మనీ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ టైం ఇంటూ టాలెంట్. కాబట్టి మనీ ఈక్వల్ టు T² అనేది ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టైము, టాలెంటు, లేకుంటే స్కిల్ అనుకోండి. మనీ సంపాదించాలంటే ఇప్పుడు మనకు స్కిల్ ఉండాలి, మన దగ్గర టైం ఉండాలి. ఈ రెండింటిని ప్రాపర్గా ఉపయోగించుకుంటేనే మనకు అవుట్పుట్ మనీ వస్తుంది. లేదు, నీ దగ్గర టైం లేదు, నువ్వు టైంని కొనుక్కో, వేరే వాళ్ళ సమయాన్ని కొనుక్కో. కాబట్టి టైం పెంచుకుంటున్నా పో, లేకుంటే స్కిల్ పెంచుకుంటున్నా పో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు, ఒక వర్కరు రోజంతా కష్టపడితే 500 రూపాయలు, అదే మేస్త్రి రోజంతా కష్టపడితే 1000 రూపాయలు, అదే ఒక సైట్ ఇంజనీర్ రోజంతా కష్టపడితే 2000 రూపాయలు.
అంటే ఇక్కడ ఎలా పెరుగుతుంది డబ్బులు? స్కిల్ పెరుగుతుంది కాబట్టి డబ్బులు కూడా పెరుగుతున్నాయి. ఇదే విధంగా నీ స్కిల్ని ఇంకా డీపర్గా పెంచుకుంటూ పోయినా సరే అదే ఉన్నటువంటి సమయంలో మనకు ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. లేదంటే నాకు ఎందుకంటే స్కిల్ పెరగదు అనుకున్నప్పుడు టైం పెంచుకోవాలి. ఎలాగా? ఈ టైంని వేరే వాళ్ళ టైంగా నువ్వు కొనుక్కో. అంటే నువ్వు మేస్త్రి అయ్యావు, ఇంకో నీ కింద అసిస్టెంట్ ఒకరిని అపాయింట్ చేసుకో. నువ్వు 2000 రూపాయలు తీసుకో, వాడికి 1000 రూపాయలు ఇవ్వు. అంటే నీ కింద పని చేయడానికి ఇంకో అసిస్టెంట్ని ఏర్పాటు చేసుకోవడం, వాడి పని నువ్వు చేసుకోవడం, డబ్బు వాళ్ళ దగ్గర తీసుకోవడం. ఈ విధంగా మన సమయాన్నే ఎప్పుడు కూడా డబ్బుగా మారుస్తున్నాం. కాబట్టి మీ స్కిల్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి, మీకున్నటువంటి సమయం ఎంత, ఈ సమయాన్ని డబ్బుగా మార్చాలంటే మీరు ఎంతవరకు మార్చగలరు, మీ కెపాసిటీ ఎంత, ఏ విధంగా మీరు ఎదగలరు. ఇప్పుడు ఈ అనాలిసిస్ అనేది మనీ అర్నింగ్కి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సమయము, టాలెంటు లేకుంటే స్కిల్ పేపర్ మీద రాసుకోండి ఏం చేయగలరని. ఇప్పుడు దేన్ని పెంచుకోగలరు అని కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి. సమయం పెంచుకోవడం అంటే వేరే వాళ్ళ సమయాన్ని మనం హైర్ చేసుకోవడం. అంటే మనకు చాలా పనులు ఉంటాయి, అందులో ఒక పనికి మనమే వెళ్ళాలి. ప్రతి పనికి కొన్ని పనులకి మనం వెళ్ళకపోయినా అవుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం? వేరే వాళ్ళకు పని అప్పచెప్పి వాళ్ళకి డబ్బులు ఇస్తాం. అంటే వాళ్ళ సమయాన్ని మనం కొనుక్కోవడం. అంటే మనమే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది, వాటిని మాత్రం చేస్తూ ఏదైతే వేరే వాళ్ళకి ఇవ్వాలో, వేరే వాళ్ళ సమయాన్ని మనం కొనుక్కోవాలో వాటిని మనము కొనుక్కోవడం. ఇది ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనం ఫైనాన్షియల్గా ఎదగడానికి ఈ సూత్రం బాగా ఉపయోగపడుతుంది. స్వస్తి.